నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. సో ఈరోజు ఏం జరిగిందో, మనం ఏం ట్రేడ్స్ తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం, ఓకే, అది మన స్టూడెంట్స్కి చెప్పామా లేదా, దాని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చా. ఈ లెవెల్ నుంచి మార్కెట్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకోండి, డే హై వరకు, కానీ 30 పాయింట్స్ అయితే లాక్ చేసుకోండి, ఫస్ట్ 30 పాయింట్స్ అని చెప్పడం జరిగింది. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, మార్నింగ్ మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోండి అని చెప్పా. తర్వాత ట్రేడ్ కూడా ఇచ్చా. దాని తర్వాత ఆగమన్నా, ఓకే, ట్రేడ్ ఇక్కడ దొరికింది. సో దాని తర్వాత ర్యాలీ అయితే 30 పాయింట్స్ లాక్ చేసుకోండి అని చెప్పా. 30 పాయింట్స్ లాక్ చేసుకున్న తర్వాత చూసుకోండి ఒకసారి. ఓకే, ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యారు మన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు. సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు అయితే తీసుకుంటే వాళ్ళకి తెలిసండి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటో. సో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. దాని తర్వాత కాస్ట్ చేసేయడని చెప్పి అది కాస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ ట్రేడ్ అండి. ఈ సెకండ్ ట్రేడ్లో ఓకే, మాకు ఉన్న ఒక థర్డ్ సెటప్ ఇది. ఓకే, థర్డ్ సెటప్లో ఎంట్రీ అయితే దొరికిందండి. ఇక్కడ థర్డ్ సెటప్లో ఈ క్యాండిల్ అయితే ఎంట్రీ దొరికింది. నేను ఈ క్యాండిల్లో మన వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది, ఎవరైనా వెళ్ళిలా ఉంటే వెళ్ళండి అని చెప్పి నేను చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి, మార్కెట్ ఇక్కడ నుంచి పడే అవకాశం ఉంది, ఇక్కడ ఒక జోన్ వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి పడే అవకాశం కూడా ఉంది అని చెప్పాను. దీనికంటే ముందు నేను ఏం చెప్పాను ఒకసారి వినండి. ఓకే, మూడో సెటప్లో ఇండికేటర్లు ఏమైనా సిగ్నల్ వస్తే వెళ్ళొచ్చు, వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా, చూసుకోండి. నేను ప్రతిదీ చెప్పడం మీకు సబ్జెక్ట్ నేర్పించేసిన తర్వాత అక్కడ ఏం చేయాలంటే, మూడో సెటప్లో ఇండికేటర్లు ఏమైనా సిగ్నల్ వస్తే వెళ్ళొచ్చు, వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా, చూసుకోండి ప్రతిదీ. ఓకే, నేనైతే మన వాళ్ళకి మన సెటప్లో వస్తే వెళ్ళండి అని చెప్పాను. సో ఇక్కడ సిగ్నల్ వచ్చింది, ఈ క్యాండిల్లో సిగ్నల్ వచ్చిందండి, ఈ క్యాండిల్లో సిగ్నల్ అయితే వచ్చింది. ఓకే, నేను తీసుకున్నాను. సో టార్గెట్ ఎక్కడి వరకు అనుకున్నాను, ఈ లో వరకు వచ్చేస్తుంది అనుకున్నాను, బట్ ఎక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అయితే అయింది. మనం మంచిగా పాయింట్స్ ఇచ్చింది, 140 పాయింట్స్ అంతా ర్యాలీ అయితే జరిగింది. దీని తర్వాత చూడండి ఒకసారి, దీని తర్వాత ఇక్కడ ఒక లెవెల్ అయితే వచ్చింది. ఇక్కడ లెవెల్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ టార్గెట్ ఇది అనుకున్నా. ఇదే ఎందుకు అనుకున్నా, మార్కెట్ అక్కడికే ఎందుకు వెళ్ళి రివర్స్ అవుద్ది అనుకున్నాను అంటే, ఓకే, ఇక్కడ నాకు బయింగ్ ఆపర్చునిటీ ఉన్నా సరే మార్కెట్ పిఈ సైడ్ ఉన్నప్పుడు మన లెవెల్ అనేది ఇంతవరకు 50% వస్తుంది అని తెలిసి నేను టార్గెట్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సో అక్కడికి వచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయిన తర్వాత ఎప్పుడైతే వచ్చి ఈ సెకండ్ టైం ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఈ లెవెల్ అయితే ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఈ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ అయిపోయింది, థర్డ్ ఎంట్రీ ఇలా తీసుకున్నాను. దీని తర్వాత ఈ జోన్ ఉంది కదా, దీన్ని అయితే మన వాళ్ళకి నేను ఎక్కడ ఉన్నప్పుడే పోస్ట్ చేసి ఏం చెప్పాను అంటే, చూడండి, మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడే మార్కెట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది అని చెప్పి పోస్ట్ చేయడం అయితే జరిగింది. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ వీడియో స్క్రీన్ షాట్. ఓకే, ఒక్కసారి చూడండి, మార్కెట్ ఎక్కడ ఉన్నప్పుడే చెప్పాను నేను, ఇక్కడ ఉన్నప్పుడే మార్కెట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. అప్పుడు మీరు ఆ పొజిషన్స్లో ఉండండి అని చెప్పడం అయితే జరిగింది. మార్కెట్ వచ్చినప్పుడు కూడా నేను పెట్టా, ఇక్కడ నుంచి బయింగ్ పొజిషన్లోనే ఉండండి. ఓకే, ఇక్కడ నుంచి ట్రేడ్స్ సిఈ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఓకే, ట్రేడ్స్ సిఈ సైడ్ ప్లాన్ చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది. చెప్పిన తర్వాత ఓకే, మనకైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది అని చెప్పడం అయితే జరిగింది. ఓకే, పెట్టేసిన తర్వాత ఫస్ట్ ట్రేడ్ చూసుకోండి ఒకసారి. ఈ ట్రేడ్ మాకు రెండో సెటప్లో ఎంట్రీ, ఇది సెకండ్ సెటప్. అదే మన 3 సెటప్స్ ఉంటాయండి మనకి, 3 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. అది సెకండ్ టైప్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ దొరికింది. సో ఇక్కడ బుక్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ నేను ఇది షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను, ఈ రెడ్ క్యాండిల్ని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకుంటాను, ఇక్కడ వరకు టార్గెట్ అని చెప్పి బుక్ చేసి నేను రీల్ కూడా పోస్ట్ చేశాను. అది ఓకేనా, రీల్ కూడా పోస్ట్ చేశాను, చూపిస్తాను ఒకసారి, అది కూడా మీకు చూపిస్తానండి. ఒకసారి ఇక్కడ చూడండి, నేను మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ అయిపోయింది కదా, దీని తర్వాత మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది అని చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అవుతుంది, ఆపర్చునిటీ చూసుకుని వెళ్ళండి అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, సెకండ్ టార్గెట్ కూడా ఇక్కడ రీచ్ అయిపోయిన తర్వాత నేను అంతకుముందే ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను, చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ చిన్న రెడ్ క్యాండిల్, ఓకే, ఈ రెడ్ క్యాండిల్ అండి అది.
ఈ రెడ్ క్యాండిల్ బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగింది. ఈ రెడ్ క్యాండిల్ బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగింది. బేస్ చేసుకుని తీసుకున్నాం. ఇక్కడ కూడా టార్గెట్ బుక్ చేద్దాం. సింపుల్గా మీకు అందరూ బుక్ చేసి చూపిస్తాను నేను. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకే, చూడండి, వెయిట్ అండ్ సీ. చూడండి, ఒకసారి చెప్పాను కదా బ్యాంక్ నిఫ్టీలో నేను టార్గెట్ చేసి చూపిస్తానని చెప్పి చిన్న రెడ్ క్యాండిల్ బట్టి చూసారా, ఈ రెడ్ క్యాండిలే కదా నేను తీసుకున్నాను ఎంట్రీ. సో ఫైనల్ మన టార్గెట్ రీచ్ అయిపోయింది. టార్గెట్ రీచ్ అయితే రిజెక్షన్ కూడా తీసుకోండి. ఓకేనా. సో ఈ ట్రేడ్ అక్కడ అయిపోయిన తర్వాత నేను మన వాళ్ళకి 3 minutes టైం ఫ్రేమ్లో ఒక ట్రేడ్ ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఒకసారి ఇది చూడండి. 3 minutes టైం ఫ్రేమ్లో నేను ఒక ట్రేడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టార్గెట్ ఎక్కడి వరకు అనుకున్నాను. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే దీని తర్వాత నేను ఇక్కడ ట్రేడ్ అవ్వడం అయితే జరిగింది. దీంతో పాటు నేను ఇంకొక లెవెల్ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుని మనం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఆగుతుంది. ఇక్కడ ఒకవేళ ఈ జోన్ని కానీ రెస్పెక్ట్ చేయకుండా క్రాస్ చేసేస్తే ఓకే, క్లోజ్ అయితే. లేదు అంటే ఇక్కడ ఆపర్చునిటీ తీసుకుని బయింగ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అని అనుకుని ఈ లెవెల్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ లెవెల్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అయితే ఈ లెవెల్ ఇచ్చాను కదా. సో మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిందండి. ఈ లెవెల్ రెస్పెక్ట్ చేసింది. మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు. నేనైతే ఇక్కడ తీసుకున్న ఎంట్రీ, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఎంట్రీ పడిందండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ 1 minute చిన్న ఎంట్రీ పడింది. చూడండి ఒకసారి. 1 minute నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇది 1 minute మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ పడింది. ఈ గ్రీన్ క్యాండిల్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడే బుక్ చేసుకున్నాను అది. సో మార్కెట్లో ఈరోజు మంచి మూమెంట్లు అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే తీసుకోవడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఏదో జాయిన్ అయ్యాం ఏదో క్లాసెస్ విన్నాం అని అనుకుని వదిలేస్తే బ్యాక్ టెస్ట్ చేయకుండా మీరు చేసేది ఏమీ ఉండదు. స్టాక్ మార్కెట్లో డబ్బులు తీయడం ఈజీ ఎప్పుడు మనకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఏ సబ్జెక్టు రాకుండా మనం ఊరకనే తీసుకున్నాము తీసుకుంటే వచ్చేదేమి ఉండదు. నేను చెప్పిన సబ్జెక్టు మీరు అక్కడ చూపించాలి చార్ట్ మీద. నేను ఉన్నా లేకపోయినా మీరు మట్టుకు సొంతంగా చేయగలగాలి. సో ఈరోజైతే ట్రేడ్స్ అయితే సక్సెస్ఫుల్గా అయ్యాయండి. 1 2 3 4 5 నాకైతే 1 2 ఈ థర్డ్ ట్రేడ్ ఇక్కడే, ఫోర్త్ ట్రేడ్ ఇది ఒకటే ట్రేడ్ అండి. ఇదంతా ఒకటే ట్రేడ్. ఇదంతా ఏంటి అంటే నేను మధ్యలో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఆపర్చునిటీ వచ్చింది చూపించడానికి అదే చెప్పాను. సో ఇదంతా ఒకటి. నాకు ఇది 1 2 3 4 5. సో ఈ 5 ట్రేడ్స్ అయితే మనకి ఈరోజు చేయడం అయితే జరిగింది. సో అంత కష్టమేమీ కాదని ప్రతి మూమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పుడు మార్కెట్ రన్నింగ్లో ఉంటే చెప్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు సిఈ సైడే ఉండండి. ఇక్కడ వచ్చినప్పుడు సిఈ సైడ్ ఉండండి. ఇక్కడ వరకు టార్గెట్. ఈ మధ్యలో మీరు నేను చెప్పిన సెటప్స్లో 3 సెటప్స్లో ఎక్కడ ఏది యూజ్ చేసుకున్నా సరే మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాను అది కూడా వినండి ఒకసారి. ఓకేనా, అది కూడా వినిపిస్తాను నేను. ఓకే, ఒకసారి ఎవరైతే ఆ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలక్ట్ అవ్వండి, బయింగ్ సైడ్ ఎంట్రీస్ తీసుకోండి అని చెప్పాను. మీరు ఇండికేటర్లో ఇచ్చిన రీట్రేస్మెంట్లో తీసుకున్నా లేదా నేను చెప్పిన 1 minute సపోర్ట్ దగ్గర తీసుకున్నా మీరు ఎక్కడ తీసుకున్నా టార్గెట్ అయితే ఫైనల్ టార్గెట్ రీచ్ అయిపోయిందండి. సబ్జెక్ట్ నేను చెప్పడం కాదు, మీరు నేర్చుకున్నారు కదా దాన్ని మీరు పెట్టాలి. ఓకే, మీరు లైవ్ ట్రేడింగ్లో మీరు పెట్టాలి. ఓకే, ఫైనల్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. సో టైం కూడా అయిపోయింది, 3 అవుతుంది. కాబట్టి ఎవరైనా ట్రేడ్ చేద్దామని అనుకుంటే ఎవరైనా ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఓకేనా అక్కడ నుంచి పీఈ సైడ్ ఉండండి. ఇప్పుడు మార్కెట్ ఆడికి వచ్చింది కదా, అక్కడ నుంచి ఆ జోన్ నుంచి పీఈ సైడ్ అయితే ఉండడానికి ట్రై చేయండి. అక్కడ ఏమైనా చిన్న సెటప్ ఏమైనా పెడితే అక్కడ నుంచి పీఈ సైడ్ ఉండండి. ఓకే, చెప్పాను కదా పీఈ సైడ్ ఉండండి. ఇక్కడికి వచ్చింది కదా మార్కెట్, ఇప్పుడు పీఈ సైడ్ ఉండండి అని చెప్పి చెప్పిన వెంటనే నేను మళ్ళీ పొజిషన్ వాళ్ళకి ఇచ్చి పొజిషన్ చూపించిన తర్వాత మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఎక్కడైతే ఇది చూపించలేదండి, ఇదంతా ఒకటే ట్రేడ్ కదా, ఇది చూపించలేదు. వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఆ నేర్చుకున్నదే ఉన్న మైండ్ని వాడితే ఇక్కడే ఎగ్జిట్ అయిపోయి అవసరమైతే ఇక్కడ కూడా క్వాంటిటీ యాడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. చిన్న స్టాప్ లాస్ దొరికింది కాబట్టి. సో ట్రేడింగ్ కష్టమేమి కాదు, నేర్చుకుంటే మనం కూడా చేయొచ్చు. దీంట్లో ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే 1-10 సార్లు ఆలోచించుకోండి. మళ్ళీ చెప్తున్నా, 1-10 సార్లు ఆలోచించుకుని ఇది మీకు సూట్ అవుతుంది, మీ టైమింగ్స్ కుదురుతాయి, అన్ని విధాలుగా కుదురుతుంది, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటేనే మీరైతే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి.
ఒకవేళ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే 1-10 సార్లు ఆలోచించుకున్న తర్వాత నాకైతే మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.